ఈ 5 ఏళ్ల కాలంలో సుమారు 15,000కు పైగా డిఎస్సి పోస్టులు భర్తీ చేశారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తాను. గణాంకంతో సహా నేను ఈరోజు మీ ముందు ఉంచుతా ఉన్నాను. 1998 డిఎస్సి పోస్టింగ్లు పెండింగ్లో ఉన్నాయి. చెప్పులు అరిగేలాగా ఆ విద్యార్థులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి అవకతవకలు కానివ్వండి, వారి యొక్క అసమర్థత కానివ్వండి, దాని మూలంగా వేల సంఖ్యలో వాళ్ళు ఉద్యోగాలకు తిరుగుతుంటే 1998 డిఎస్సి పోస్టుల్లో సుమారు 4,059 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. దాని తర్వాత 2008 డిఎస్సి పోస్టింగ్లు మళ్ళీ అదే ప్రాబ్లం. మళ్ళీ దాంట్లో సుమారు 2,193 మందికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది కేవలం డిఎస్సి ఎగ్జామినేషన్ ద్వారా. 2018 డిఎస్సి పోస్టింగ్లు మీరు 300 పోస్టులు ఫిలప్ చేసి కోర్టు కేసు అని చెప్పి మీరు మిగిల్చిపోయినటువంటి ఆ యొక్క డిఎస్సిలో ఉన్నటువంటి ఆ పోస్టులన్నింటినీ కూడా, ఆ కోర్టు కేసులన్నీ కూడా క్లియర్ చేసి సుమారు 6,954 మందికి పోస్టింగ్లు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా సందర్భంగా నేను మనవి చేస్తాను. అట్లాగే 2019 స్పెషల్ డిఎస్సి పోస్టులు 602, కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు 1200, 2024 డిఎస్సి నోటిఫికేషన్ ఏదైతే మీరు మరి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి మీరు దాన్ని క్యాన్సిల్ చేసామో ఆ 6,100 పోస్టులు అన్నీ కలిపితే సుమారు 21,108 టీచర్ ఉద్యోగాల భర్తీకి జగన్ గారి హయాంలో అడుగులు పడ్డాయనే మాట వాస్తవం కాదా? ఎందుకంటే మీరు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాస్తవాలే. ఎన్ని పేపర్లలో ఏ విధంగా దీన్ని తొక్కి పెట్టాలని చూసినా, దీన్ని మరుగున పడేయాలని చెప్పి ప్రయత్నం చేసినా